తమ్ముడు ఒగ్గు ఆంజనేయులు గారు ఉప్పల్ డిపో మాది సపోర్ట్ కూడా విష్ణుదేవుడు ఏమంటాడు, నిన్ను ప్రేమిస్తా లగ్గమాడతా మీతోటి నేనుంటా గాని మీ గ్రహమంతా మురికి పట్టింది, మీరు కంగతానం చేసి రమ్మన్నాడు. ఇక్కడ నీళ్లు లేవన్నారట బస్వాసురుడు. ఆ విష్ణునారాయణుడు మడిగతోటి 7 గుంటలు కొట్టిండు. 7 గుంటల్లో దోషం నీళ్లు గావించినాడు. పోసుకున్నప్పుడు వాళ్ళ చేయి వాళ్ళ నెత్తిలోకి వచ్చినాయి, వాళ్ళు పక్కన బూడిదైపోయిందా.
శంకరుడు అన్నదమ్ములుగా ఊహించుకున్నప్పుడు ఇద్దరు ఇంద్రియ బలం 7 యుగాల పండ మీద పడ్డది. 7 యుగాల పరపండ మీద పడ్డప్పుడు శంకరుని ఇంద్రియ బలము అటువంటి విష్ణుమూర్తి ఇంద్రియ బలమైన 7 యుగాల పరపండ పరపండ 7 యుగాల పరపండ మీద ఉడుతుంది అందమైన నాడు విల్ల దేవి మా కాళీ దేవి మా కాళీ 12 ఎత్తులు చేతులున్నాయమ్మా 12 ఎత్తులు చేతులున్నాయేమి 12 ఎత్తులు చేతులున్నాయేమి 12 ఎత్తుల పాదాలు చేరువైనాలేమో ఈడవల్లి వాళ్ళం చేయి మాంకాలే ముందర చూస్తేనేమో ఆడి రూపము వెనక చూస్తేనేమో ఒక రూపము 12 ఎత్తుల పటాలు చమకలు కొట్టినప్పుడు శంకరుడు ఆలోచన చేసి ఎంత మన ఆయన అన్నాడు ఈ పిల్లని నేను ఏడాదాల ఎట్లా ఆలోచన చేసిందాట ఆ పిల్లని చేతిలో వండుకున్నారు ఉజ్జయిని మాంకాలంట పేరు పెట్టినారు ఉజ్జయిని పట్నం లోపల బాగిరెడ్డి భాగం అనే దంపతులు కాపర్లు ఉన్నారు ఓయమ్మలారా బాగిరెడ్డి భాగం ఒక సంతానం లేదు ఈ పిల్లని తీసుకుపోయి బాగిరెడ్డి భాగం సాధుకోనిచ్చి మాంకాలమ్మ అని పేరు చెప్పినారు అటువంటి దేవతలు శంకరుడు విష్ణుదేవుడు బాగిరెడ్డి భాగం సాధుకోనిచ్చినప్పుడు పిల్లలు నాపుతున్నారు పెంచి పెద్ద చేస్తున్నారే అందుకనే అంటారమ్మ కొంతమంది పిల్లలు కాకపోతే పిల్లలు నెచ్చి సాదుకుంటే సంతానం అవుతుంది మాంకాలమ్మను రాజుల దృష్టాన భాగవ సంతానం అందింది అందమైన ఆడవిళ్ళ పుట్టింది భాగవ కాపు తల్లికి ఈమె పేరు మాంకాలమ్మ భాగవ ఉన్న బిడ్డ పేరు చెల్లె చంద్రవాచనం మల్లికార్జున స్వామి దేవరాజు మల్లయ్య పొదిన వండలమ్మ మల్ల నన్ను బాధ పెట్టినాడు బాధకేమి లేక పుట్టగడ్డ మీద నాగలి కట్టి దున్నిన్నాడు పుట్ట లోపల సవలచ్చ గొర్రె మంద పుట్టినాడు మల్లన్న దేవుడు ఆడపిల్లలు అందరూ పిలిచినాడు మనిషికి 5 కోట్లు అర్థం ఇచ్చిండు దానము మల్లన్న మల్లన్న ఇచ్చిన సవలచ్చ గొర్రె మంద లేపుతుంది మాంకాలి చెల్లె చంద్రవతి అక్క మాంకాలి మందను మేపుతున్నప్పుడే భగవంత మాంకాలమ్మ కట్టెవచ్చిన ముహూర్తమే మంచిది గొల్లు ఇంతున్నాయి కడుతున్నాయి ఇంటూ ఉంటున్నది 7 అడుగుల మందైంది మాంకాలమ్మది మందను మేపుకుంటా కాంచాల మర్రి కింద మందను వండబెట్టినాడు అన్నాడు నాలుగు కొండ పట్నం వేలేదా నరభూపతి చెల్ల సూరమ్మ గన్న కొడుకు వీరప్ప దేవుని కలపండు కొట్టి నీకు మేనమామ తీసుకొని వచ్చిన్నాడు కాంచాల మర్రి కింద వీరయ్య తలపండు కొడతాం అన్నప్పుడు 7 దొంగల తలపండు కొట్టిన వీరయ్య అన్నాడు 5 రోజుల పసిపిల్ల వాడై కాంచాల మర్రి ఉన్ననాడు ఏడిసిన్నాడు దేవుడా చెల్లె చంద్రవతి అక్క మాంకాలి ఓడి దాపుతురు మర్రి చెట్టు కింద ఉండి వీరప్ప దేవుడు చెల్లె ఓళ్ళ పడుతున్న దాగలుగుతుంది అక్క ఓళ్ళ పడుతున్న పోషించగలుగుతున్న ఆలోచన చేసిండు చెల్లె చంద్రవతి ఏమన్నదట మగ పిల్లగా పెళ్లి చేసుకుంటానన్నది మరి ఆ మాంకాలం మన మగ పిల్లగా ఇక తమ్ముళ్ళే కదా అదుకుంటానన్నప్పుడు అన్నాడు మాంకాలం ఓడిలో దింకులు వీరయ్యో మల్లపురం గుళ్ళున్న దేవుడు వీరప్ప గడ్డ బంగారు గడ్డ
భగవంతుడమ్మా మరి పెళ్లి పెద్ద వేసుకుంటే ఏమంటది మహంకాళి దేవి నా చెల్లె పెళ్ళి అని అడిగింది నా చెల్లెని నా దగ్గర ఉంచుకొని నాకు తమ్ముడు వచ్చిండన్నది చెల్లె చెందిన వదిలి ఆలంగా రాళ్ళ తల్లి మనమునిచ్చే చెల్లె పెళ్లి చేసింది మహంకాలం మన తమ్మిని నేనెట్లా దాదాల గుర్రమంద నేనెట్లా గాయాలన్నది ఈడుకో దగ్గర సాకు సదరు పెళ్లి ఏకుటోర్న కళ్ళు లోపల ఇన్నూట ఇద్దరు పత్తి కంకణ పొల్లు ఇన్నూట ఇద్దరు ఉన్ని కంకర పొల్లు పత్తి కంకర పొల్లదంటే పెద్ద మనిషి సోమరాయుడు పత్తి కంకర పొల్లదంటే పెద్ద మనిషి సోమరాయుడు ఉన్ని కంకర పొల్లదంటే పెద్ద మనిషి ముక్కిడి శివగొండ కులమంతా కూరట్ల కళలు కలిసి అమ్మా సరుగులమ్మ గడ్డ మీద కొంగలు వేసుకొని పంచాలు చెప్పుకుంటున్నారు దేవుడు కుల దైవమైన మహంకాలమ్మ నా గొర్రె మందని గాయాలంటే ఏరే కులానికి గొర్రె గురించి తెలియని కులాన కుటుంబంలో ఇతర గొర్రె కాస్తారు రాజు సోదరుపల్లి ఏకటూర్న కలిగి వచ్చేవారికల్లా పత్తి కంకణ పొల్లు సోమరాయుడు గొంగ పూదాన వేసుకొని మహంకాలం చూసిండు ఓయమ్మలారా పత్తి కంకణం సోమరాయుడు మహంకాలమ్మ చూసిండు 6 నెలలు కాబట్టి అటువంటి అవసరం జరిగించుడు పోయుడే బసవన్న బోయిలు పోగన్న తీసుకొచ్చి మందకాడ కావలి పెట్టింది తమ్ముడు వీరయ్యను పెంచి పెద్ద స్థాయి సవరించినప్పుడు నాగలకొండ పట్నం పోయిన నా తమ్ముడు అక్క 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 అని పిలుస్తుండు నా తమ్ముడికి ఇట్లా వచ్చాను బండి లింగము తండ్రి మల్లయ్య మల్లమ్మ పేరు మీద లింగన్న గారు ఆ లింగన్ననమ్మ భగవంతుని పేరు మీద మహంకాలమ్మ కథ వీరికి 5,000 పదాలు రమ్మా దేవుళ్ళ కాపాడే మల్లపురం కులమే బంగారం ఆ నవ్వే బంగారం ఆ మాటే సింగారం ఎంత ముద్దు కనిపించింది వచ్చిన కాడికెళ్ళి ఏదే ఉన్న కదా మమ్మల్ని కళ్ళ పండుగ చూసుకున్నారమ్మా రేపు వెళ్ళాక గిట్టేసి చూసుకొని తోలాలే అన్నో మల్లాపురం కుర్మ కులానికి ముఖ్య విజ్ఞప్తి మనది ఊరు పెద్దగా ఉండడం వలన కామరాతి మహంకాలమ్మ ఎక్కడికి ఏ ఇళ్లకు రాదు. ఈరోజు 8 గంటలకు వాళ్ళకు బియ్యం పోసి చల్లదీసుకోబోయి గర్భగుడిలో కూర్చుంటుంది. దాని గురించి మేము చెప్తున్నాం. కోణాలు పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి అలా కూర్చుంటారు. మీ ఇళ్లకు రాదు. లొల్లి పెట్టకుని మన గొర్రెపుతులు చేశాడు. మమ్మల్ని కూడా గొర్రె లెక్క కొయ్యకు. అయ్యో మహంకాళిదేవి అమ్మా లొల్లి వేయద్దు. ఈ పండుగ మళ్ళా ఈ ఆడాదికి 2 నెలల పండుగ కాదు. మళ్ళా పండుగ దాకా గుర్తు పెట్టుకోలే. కథ ఇంటే మీరు అల్లరి చేస్తే మేము చెప్పే కథ అర్థం కాదు. టీవీ రేడియో ఆర్టిస్టు ఎన్నో ఊళ్ళల్లో ఎన్నో పీర పండుగలలో ఏసాలు కట్టుకుంటూ వచ్చినాం కాబట్టి ఈ ఊరుకు హక్కుదారుడు ఇస్మాల్ ఖాన్ కూడా వీళ్ళ పేరు పీర సంగయ్య 375 అధికారి. ఈ ఊరు కూడా ఆయనకే ఉంది కాబట్టి ఏదన్నా చేసి మీరు రావాలంటే మమ్మల్ని పట్టుకొని వచ్చిండు. ఈ పండుగ ఏర్పిస్తుంది కాబట్టి ఈ ఊరికి హక్కుదారి పీర సంగయ్య. ఈయనదే ఇస్మాల్ ఖాన్ కూడా పక్క కొంత శర్ర పెరిగిందా. అయ్యయ్యో భగవంతా నీళ్ళు చేతులు
తల్లి పల్లి గొర్రెరా అనుకానే తరురా బాగా రామయ్య నా తమ్ముడు నా తమ్ముడు వీరయ్యరా గంగకొండ పట్నం తమ్ముడు రామయ్యరా వీరుడు ఇట్లా వచ్చినా మందలు ఇట్లా వచ్చినా నా తమ్ముడు వీరయ్యరా రామయ్య పోగయ్యరా పురాణ పురుమోని ఏనుక పూలనిరా బాబా నోడురా వీరుడు బాబా నోడురా పురాణ పురుమోని అయ్యో భగవంతా పురాణ కురుమోళ్ళు అంటే ఈ కురుమోళ్ళు ఎట్లా ఉట్టిరు ఓయమ్మలారా లేదు అలా అడిగాను కదేమి మల్లికార్జున స్వామి ఇక మరి పుట్ట లోపల నాగలు కట్టినప్పుడు ఆ గొడ్డ మంద పుట్టినాడు ఇంకా గొడ్డ మందని కనుకనేమి అలా అడిగానికి గొర్రె కాసుకుంటవి భగవంతుడు మల్లయ్య అటువంటి కనుకనేమి మందకాడ నిప్పు పోయినాడు నిప్పు గురించి బొక్కల శ్రీకోట పోయిండమ్మో ఆ బొక్కల శ్రీకోటలో అగ్గి తీసుకురాం పోయినాడు బాపనోళ్ళ పిల్ల రత్నాంగి దేవిని లగ్గమాడిండాడు భగవంతుడైనా మందకాడ లగ్గం వేసుకున్నాడు పార్వదేవి లగ్గం సమానం తెచ్చింది దారం మనసు వచ్చింది పార్వదేవి అటువంటి రత్నాంగి లగ్గానికి పార్వదేవి పెళ్లి ఎట్లయితుందని చిన్న పోయినాడు దేవతలైనా శంకరుడు ఉన్ని గొడ్డ పిల్లలుగా తిరిగిండు ఉన్ని దారం వరికిండు వలనాడికి లగ్గం చేసిండు రత్నాంగి దేవికి భగవంతు మల్లన్న మందరం ఎత్తున్నప్పుడు పద్మాంచి దేవి రత్నాంగి దేవి పెద్దదేమో పద్మాంచి దేవి చిన్నదేమో రత్నాంగి దేవి అలనాడు కనుకనే అంబలను మోసుకుంటా ఏమంటారు ఇద్దరు ఒక్క ఎల్లెళ్ళు ఎవరి కడుపులో చూసిన సంతానం ఉంది మనకు సంతానం లేదు రత్నాంగి దేవి పద్మాంచి దేవి మల్లన్న దగ్గరికి వచ్చిన బావా మల్లయ్య ఎవరు సంకలో చూసిన పిల్లలు మాకు పిల్లలు లేరు మాకు పిల్లలు కావాలని అడిగిండ్రాట అడిగినప్పుడు భగవంతుడు ఏమంటాడు నేను నీకు ఇయ్యాలంటే సంతానం నా చేతులు లేదమ్మా చెల్లికమ్మని దేవత ఉండదమ్మో చెల్లికమ్మని దేవత ఉండదా చెల్లికమ్మ దేవత పేరు మీద పుట్ట తవసు పట్టుగా సంతానం ఇస్తుందని చెప్పిండ్రాట ఈ రత్నాంగి దేవి పద్మాల దేవి పుట్ట మీద తవసు పట్టినారు ఆ చెల్లికమ్మ దేవత ప్రత్యక్షమైంది మీకేం కావాలో కోరుకోమని అడిగింది మాకు పిల్లలు కావాలన్నారేమో మరి పద్మాంతి దేవి 202 సార్లు పిల్లలు అన్నది రత్నాంగి దేవి 202 సార్లు పిల్లలు అన్నది పద్మాంతి దేవికి 202 పుట్టి రత్నాంగి దేవికి 202 పుట్టినారు నన్ను తీసుకొని వచ్చి మల్లన్న దేవి దగ్గరికి వచ్చి ఇలా బతికేంది ఇలా అదేంది వీళ్ళు కదేంది ఇలా కులమేందని అడిగిండ్రట భగవంతుడు మల్లన్న కళ్ళ చూసిండు ఫస్ట్ నేను పద్మాంతి దేవిని లగ్గం అన్న పత్రి దారంతోటి ఫస్ట్ నేను పద్మాంతి దేవుని లగ్గం అన్న పత్తి దారంతోటి ఆ పత్తి దారంతో లగ్గం అన్న పద్మాంతి పుట్టినోళ్ళేమో పత్తి కంకణ పొల్లు మంటకాడ దారం దొరకక నేను రత్నాంగి దేవుని ఉన్ని దారంతో లగ్గం చేసుకున్న వీళ్ళేమో ఉన్ని కంకణ పొల్లు వీళ్ళది కులాన కురుమోళ్ళని పేరు చెప్పిన వల్లయ్యో తండ్రి ఒక్కడు తల్లులు ఇద్దరయ్యా ఈ గోత్రం ఏంటంటే కొడుకులారా చండికాంబ దేవత సంతానం ఇచ్చింది కాబట్టి నేను ఈ చండీయ గోత్రం రా కొడుకులారు మాట నమ్మని కూలమయ్యా అయ్యారా భగవంతుడు మల్లన్న మాట తప్పని కులము కుర్మాల కుల కురుములై బతకాలి చండికాంబ దేవత సంతానం ఇచ్చింది కాబట్టి చండీయ గోత్రం అని చెప్పిండు కలవలు కూడున్నాల కొడుకులారా అన్నాడు
వీళ్ళు ఎంత బతకాలంటే మనిషికి ఇది గొర్రెని ఇచ్చి నీ గొర్రె కాసుకొని బతుకు నీ గొర్రె చూస్తే కంగారు గొర్రె అన్న కాడ బంగారం మండుతుంది గొర్రె ఈయన పండుగ దున్నువాలు వెళ్తాయి మరి గొర్రె ఈయన పండుగ సత్తిన పండుగ కట్టిన పండుగ పుట్టిన పండుగ గొర్రె మాణిక్యం గోగు బంగారం గొర్రె తీసుకుపోయి మళ్ళీ వండ పెద్ద పంట వండుతుందమ్మా గొర్రె వస్తే ఏది కర్రావు కాదు అన్ని అక్కడికి వచ్చేటివే దేవుడు అయ్యలారా తమ్ముడా పోగయ్యా అయ్యో తమ్ముడు పోయిన అక్కడికి వచ్చి మరి గుమ్మడి కింద ఆడతారా తమ్ముడికి ఇట్లా వచ్చినా అది పాపకారి పట్టణము నల్లకొండ పట్టణము అది పిల్లలతోటి గులరా వద్దంటేనే తమ్ముడు బలి చేత ఆయన ఆరుమాయన ఏడు పొద్దులు ఆయన తమ్ముడు రా కాపాయరా తమ్ముడు లేని తమ్ముడా వీరలేని తమ్ముడా దిల్లున్నామా కాలినా నేను బతకాలేను చిన్ననాడి కొలియే ఏంటి పెద్ద చేసినా తమ్ముడు ఇట్లా వచ్చినా నా తమ్ముడు వీరయ్యనా తమ్ముడా ఎందుకు ఏడుస్తున్నావురా ఏమైందిరా ఏమైంది తమ్ముడా ఏమైందమ్మి తమ్ముడు చచ్చిపోయింది నాగలోన అదేమైంది తమ్ముడు తమ్ముడికి ఏమైందిరా తమ్ముడి ప్రాణం పోయింది తమ్ముడు పచ్చగాయిండు నగలకొండ పట్టం పోయిండు తమ్ముడు పచ్చగాయిండు కట్టి చేసుకొని దేవతలు ఏడుకుంటాడే ఏమైందిరా తమ్ముడు చచ్చిపోయింది ఏమైందిరా తమ్ముడికి పచ్చగా తమ్ముడు ఏమింటికి ఏడుస్తున్నాడు తమ్ముడు అని అదే పోయింది నాగలోన పోయిన తమ్ముడు తమ్ముడు వచ్చిందంటే నాకు దుఃఖం వచ్చిందిరా ఎప్పుడనే ఇప్పటిదాకా లేదు తమ్ముడు వచ్చిండు పచ్చగా ఇళ్ళని గడ్డేసుకొని దేవతలు ఏడుస్తున్నారు అన్నాడు కానీ అందరమారి మొత్తం నా తమ్ముడికి ఏమన్నా జరిగినా కాదు కానీ ఓహో తమ్ముడు వచ్చిన చెప్పిన నేను ఇప్పటిదాకా అంటే ఇవాళ తమ్ముడు వచ్చిండు వాడి గొల్లెల్లో పసుపు వచ్చిండు ఈడోడికి వచ్చిండు ఈడోడికి వచ్చిండు ఇంకా పెట్టుకొని తిప్పు చూస్తుండు ఏంటిదిరా పంచాంగా రాయేమి ఏమో నాకే పంచాంగంలో వచ్చాంగం నాకే రాస్తుండు ఇంకేమేమైంది తమ్ముడు మరదలు వచ్చిండా పోరు ముత్తుకుందే ఏం చెప్తుంది ఏముంది నువ్వేమన్నావు మరదలు వచ్చినాక మేకపోకలు ఎక్కడ ఉంచుకోండి అక్క మేకపోకలు ఎక్కడ ఉంది మరి మరదలు
నీ మాధవి చూకుంటాను అంటారా మరదలు మాట అంటే కాశీల కర్యాలను పోసినంత పాపం తగులుతుంది వద్దురా. వద్దు వద్దు అన్న తీసుకోమన్నా వద్దనవా పాపం తగులుతుంది. వద్దాను వద్దు నాకు వద్దు. నీకు పెళ్లి లేదు నాకు పెళ్లి లేదు నీకు పెళ్ళం లేదు నాకు మొగలు లేదురా. మనం ఎంత కష్టం చేసినా వీరప్పదేవునికేరా. కానీ పిల్లలందరూ మన పిల్లలంతా వస్తున్నాం మనం వస్తేనే వీళ్ళు కూర్చున్నాం. అవునా మరి మరి మరదలు తీసుకొచ్చినాక మా తమ్ముడు అక్క మాంకాలు తీసుకురా పోనీ లగ్గం చేస్తానని తోలిచ్చిండా. నా తమ్ముడు వీరయ్య ఎంత భగవంతుడు ఎంత జ్ఞానవంతుడు. నా తమ్ముడు నియతమంతుడు. పెళ్లి చేస్తానన్నా మరదలు తీసుకొచ్చి భీమర్గ దామర దగ్గర ఉంచిందా. నేను పోయి అంగరంగ వైభోగంగా బంగారు మంగళార్థం ముందర పట్టుకొని తమ్మికి అష్టకంకరాల చేత నేను పెళ్లి చేస్తానమ్మా. నేను పెళ్లి చేతురా వీరయ్యా. అంగరంగ వైభోగంగా దేవతలు మెత్తలేవో పెళ్లి చేస్తూ తమ్ముడు. అదేమంతా బంధువురా వీరయ్య. భూదేవంతా అలికి పిచ్చి తమ్మికి భూదేవంత అలికి పిచ్చి ఆదేవంత పందెం వేసి మామిడాకు తోరణాలు కట్టి భజంత్రీలు బలమైన సున్నాయి మోగంగా రకం ఎత్తమ్మా తమ్మిని నిన్ను ముందైన మహంకాలమ్మ చేతి నిండా గాజులు. తమ్మికి వీరయ్యకు అత్యంత లేస్తా తమ్మి నా తమ్ముడా. అక్క నా తమ్మిడికి నా అష్టకంకరాల చేత లగ్గం చేసి అక్షంతలేస్తున్నా. ఎవరో చెప్పినా నా తమ్ముడు ఇయ్యమంతుడు తమ్ముడు మర్చిపోయాడు వీరయ్య. నీ తమ్ముడు ఏమైతే నువ్వే నేనే దేవాలలో ఏమైందిరా అయిపోయిన పైకి ఇస్తారా పోతా నువ్వు వాడు నిన్ను అక్క అక్క చక్కగా అని నిన్ను చిల్లరాను కాగలికి నేను పెళ్లి వెళ్తా ఆయన ఈ పద్ధతి నచ్చి కూడా ఎక్కి. అయ్యో తమ్మిడి పెళ్లి అంటే ఆడపిల్ల కొండంత ఆశ ఉంటుందిరా. వారి పెళ్లి 3 రోజులు అయింది. తమ్మిడి పెళ్లి అంటే ఆడపిల్లల కాశ ఉంటది. నా మొగరికి ఏదన్నా చెప్పి నువ్వు పెళ్లి నాడు వచ్చినా మంచిదని అని చెప్పి ఆడపిల్లలు 5 రోజుల ముందుగానే అమ్మగారింటికి తమ్ముల పెళ్లి అంటే అక్కడ 5 రోజుల ముందు వచ్చి పూసిందే పూస్తారు అలికిందే అలుస్తారు ముగ్గులు పెడతారు తమ్మిని సరదానం చేపిద్దురా రామారామ. నేను ఆడపిల్లనున్నా తమ్మి వీరయ్య. నేను దేవతనున్నాను వీరయ్య. అందుకే అయిపోయాక 3 రోజులు రమ్మని నేను అందరూ 5 రోజుల ముందు వస్తానికి 3 రోజులు ఎక్కువ రమ్మన్నారు. మరి మరదలు తీసుకొని వచ్చిండు అది ఏం చేయ మూటలు కట్టుకొని వచ్చినావు అయినా ఒకసారి కాదే అది అత్తగారికి పోవద్దు చెల్లికి పోవద్దు బ్రహ్మపతి బావికి పోవద్దు. ఏమైతుందిరా ఏంటది నా దైవం బాగుందో తమ్ముడు బాగుందో అంటున్నావు కానీ అని అడుగుతారు. నా మందర నా బోయిలు నా సవలక్షాల మంద నా ఏడు చాజరాలు నా తమ్ముడు అంటావు కానీ మరి కొట్టే దొంగ ఎరగక కస బాగు ఎరగక నేను వస్తే ఎండలో కొట్ట వస్తే బుక్కలు తిమ్మని అన్నా నీ కొట్టాసి గోడల పోరు నీ మంద ఒరిగిపోరు. తమ్ముడా నీ ఆకలి ఉన్న కడుపు ఆరిపోయిన ముఖం చూడలేదంటే వారా మజ్జిగా తక్కువలేదురా బీరి పోగా
ఎన్న ముద్దలు తమ్ముడా ఎన్న ముద్దాలైతరా రూపం పుట్టేసినా అది ముట్టి మీద పెట్టినా ఉట్టి నీకెళ్ళినా నీకు నీనా నాకలానే మధ్యగా నాకలానే మధ్యగా ఎర్రగొల్ల పాలు తక్కువ దేవుడా తమ్ముడా మనకి ఏం తక్కువ తమ్ముడు అక్క మాంకాలు ఉన్నాక ఆకలన్న ముచ్చటారా జర్ర అడగకపోతే నేను పొరపాటు చేసినట్టు అయిపోతాను నీకు ఆకలి తింటే తిన్నురా అక్క ఓహో ఇస్తారా చేసిన ఇస్తారాకు అన్నం పెట్టేసి ఇస్తారంట ఇస్తారంట దానికి అన్ని పుల్లలు ఉన్నాయి ఆ పుల్లకి మరి 4-5 ఏళ్ళ కిందనే ఇస్తారంట పోయింది ఇప్పటి వల్ల నడిచి ఇస్తారంట తెలియదు మోకాకులు ఈ కాలపళ్ళు ఇస్తారాకంటే ఈ పేపరే ఉండో సాకాలంకి వెళ్ళారుకుంటారే అమ్మా కాకులతో ఇస్తారాకు డేరెలు కుట్టినట్టు కుట్టింది దేవి అవి ఇస్తారనుకున్నది పుల్లలేరా మోసకాకులు కాబట్టి తింటుంటే ఇప్పుడు అవి పుల్లలు సుప్ప పుల్లలతో కూర్చా ఆ పుల్లలు కడుపులు ఎరిగి గుంటలు ఎరిగి పేగబడి గుర్తుపోయి సావాలని చూస్తున్నాయి గోల్డస్ పారైపోను అయ్యో ఇస్తరాకులు అన్నదంటే ఇస్తరాకు పుల్లలు పోయి భోగని గుర్తుకెళ్ళి భోగని కావాలన్నట్టు మరి ఎంత తింటావురా గొంగడేనా మరి నీకు నీళ్ళు పెట్టినా నీళ్లు తాగువాడు చేయగలుగుకోపో చెయ్య అడిగిన పెద్ద అడుగుతా చెయ్యి అయితే గొర్రెంతో నువ్వు అంత అన్ను అడగవారా తల్లిదండ్రులు చేయగలరా దానికి 4 కాళ్ళు ఉంటాయి కాబట్టి నీకు అడగదు నీకు చెయ్యింది కాబట్టి నువ్వు అడగాలి నాకు 4 కాళ్ళు అనుకో మరి నీకు నీళ్ళతో పని లేదారా నాకు నీళ్ళకే మరి వాళ్ళు అవతలికి ఊతలు పోతే ఎట్లా దాన్ని ఏ ఆకులేవు అవతలికి ఈతలకు పోతే 3 మొక్కల రాయి తీసుకొని ముడ్డికేసి ఉంచుకుంటే ముత్తైల మొక్క కంటే ముద్దుకుంటుంది మోత్కాని అంటావు నీళ్ళతో పని లేదంటావు దూపు ఎక్కువైతే మోతు కాడ నవ్వితే దూప తక్కువైతుంది అంటావు గొర్రె కాడలకు నీళ్ళు వరకరి కాడ నీళ్ళ దూప అయితే మోతు కాడ నవ్వుతారమ్మా ఆడికి దూప చల్లారుతుంది ఓ ఎమ్మలారా తమ్ముడా పోగయ్యా ఇవన్నీ నవకాయ పిండి వంటలు పాడగానే కిసన్ పోడగా పాలు దిగి పొదిలో చిన్న చిన్న పిల్లలు పాలు ఎక్కువ చేయరు కాబట్టి ఇదేంత అన్నం చుట్టూ వచ్చాయి కూరగాయలరా ఏ కూరగాయలు పాలు దిగి పిల్లలు గడ్డ ఉంది అవన్నీ దాసి బిడ్డలు పెట్టిన తమ్ముడి గురించి అని వంటలు చేపించిండ్రా మునక్కాయతోడు 300 కూరగాయలు ఎలక్కాయతోడు 7 తొక్కులు పెట్టాం ఇదేం కూర అంటావు అదే కూడా ఇది పంగల కళ్యాణని పంగల కళ్యాణం పడుతుంది పంగల పుట్టుకెళ్ళకి సావాలంటావా అది పంగల కళ్యాణం అంటే కళ్యామాకు తొక్కులు నేను పోతా అంటే అక్కడక్కడ పోయి బాగోలేదు వాళ్ళ రావాలా వీడి కొత్త అన్ని మీకు చాలా ఇది రంగంపొడి నీ రంగంపొడి రంగంలో అయిపో రంగంపొడి అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇళ్ళలోనేమో ఈ కారం ఉంటుందని చెప్పి రంగంపొడి అంటారు అది మోటు కారం పొడిగా కారపొడి కడుపు పడి సావాలని చూస్తున్నావు ఇది అసలు పిల్లల తొక్కు అసలు పిల్లలతో కానీ ఏం ఇంటిలో తొక్కురా మీ అమ్మాయి ఏమో చేస్తున్నాను కానీ ఇది ఈ కూర పేరు ఎప్పుడు ఇది సముద్ర కొట్లాట కూర అదే కూరనే చల్లకుండా సముద్ర కొట్లాట కూర అదే కూరనే సముద్ర కొట్లాట అంటే సముద్ర కొట్లాట కూర అంటే నీకు తెలియదు కడుపులో పోయి ఏడబడ్డ సముద్రమే ఎక్కడ పడ్డ సముద్రమే గుప్ప గుద్దుకుంటే అందుకంటే మళ్ళా చూస్తున్నావు సముద్ర కొట్లాట కూర అంటే మన తండ్రి శంకరుడు శరికట్టు లింగస్వామి కోటూరు సిద్ధయ్య కొలిపాక సోమయ్య కాసు విశ్వనాథ అటువంటి పాలకుర్తు సోమేశుడు
గంగమ్మ గౌరమ్మ మన తండ్రికి ఇద్దరు భార్యలయ్యా. మన అమ్మ పేరు మీద పుట్టింది అది గంగమైలి కూరరా. గంగమైలి కూరరా. గంగమైలి కూరరా. గంగమైలి కూరరా. ఈ కూరమ్మ రావయ్యా కూరరా. రావయ్యా కూరరా. నీకంటే ఎక్కువ నాకు ఎవరు ఉండరు. నాకు ఎవరు ఉండరు. నాకంటే ఎక్కువ నీకు ఎవరు ఉండరు. అన్నవు నేను తమ్ముడా. అదురు అది లోపలికి పోమంటారు. అదురే ఎందుకురా? అవన్నీ తీసుకెళ్ళ గిట్టు అడగది. అమ్మో నేను అన్నం పెట్టిన దానికన్నా దిష్టి కన్నారా? కాదు అదురు వీళ్ళంతా నోడపడుకోమంటూ నేను పెట్టాను. వీళ్ళని చూడమంటావా కళ్ళు మూసుకోమంటావా? అప్పుడు మీరు ఎందుకురా? నాకు ఇట్లా కానీ నువ్వేం తెల్లగా ఉండి పెయినంత బట్టలు ఉండి కాళ్ళే తాగబట్టి నీకేం దిక్కురా? ఎన్నడు దిట్టి ఏడు దిట్టి నీకు డాక్టరే గిట్టాకి పోలేదు. నెల నుంచి గిట్టాకి వచ్చిన అరే తిరుతమ్మి పోయి పోగా మంచిగునే అమ్మో తెలిసిపోవాలి. కాదే ఈ గొంగళి ఎందుకు చూస్తున్నా అంటే మీతో మీరప్పటి అయితే అందరూ వంటోళ్ళకి ఆకలిగా ఉంటారు కానీ ఈ గొంగళి వాళ్ళ ముందు చూస్తే ఆకలి కాదు. ఆకలి అలా పోతుంది. నా ఆకలి భోగే పని మంచిగా. అమ్మా ఏ బాధపడుతుంది ఇష్టం చాలా వస్తుంది. ఇక్కడ చెన్నై తెచ్చుకొని డొల్ల కూర్చుంటే మంచి సుఖం. ఆ రామ రామయనసు ఏ మానవుడైనా కానీ ఏర్పడి మధ్యలో డొల్లినట్టు కరములు డొల్లు నమ్మ విషపాకురమ్మ ముద్దపాకి పంచాక్షరి మంత్రమే పరమాత్మ ప్రార్థన. చాలా అవుతుంది కాబట్టి ఒక చిన్న శాస్త్రము అయితే అందరికి అత్తలు నా కత్తుందమ్మా. అందరు అసలు అత్త కాదు మా అత్త. అందరికి వచ్చింది మా అత్తకు రాలేదు. మా అత్తకు రావాలని మన్యం పడిపోయింది. ఏంటిదంటావు? అయ్యో మా మామీద అయిపోయిండు. అందరి పింఛన్లు వచ్చినాయి. మా అత్తకు రాలేదు. పింఛన్ రావాలని సర్పంచ్ ఎంబడి తిరిగింది ఊళ్ళల్లా. తిరిగంగా మా అత్త కూడా పింఛన్ వచ్చింది. పింఛన్ రాగానే మా అత్తకు మా మామకు ఒక్కడే కొడుకు. ఆయనకు నన్ను పెళ్లి చేసిరు. నన్ను పెళ్లి చేయగా నా నెల అట్నే నిలబడ్డది. నాకు సంతానం అందింది. అందంగా మా అత్త ఏమన్నారంటే ఓ కూడలా ఎండాకాలం ఎండలు ఎక్కలేని ఎండలు కొడుతున్నాయమ్మో. చల్లగా ఉండాలి. నీ కడుపున్న పిల్ల చల్లగా ఉండాలి. కూడలు చల్లగా ఉండాలంటే నేను నిమ్మకాయ కొట్టు పెడతానమ్మో. మా అత్త అంగడి పోయింది. 120 నిమ్మకాయలు కొనుక్కొచ్చింది 2000 పింఛన్ తోటి. ఆ 120 నిమ్మకాయలు ఒక్కొక్క నిమ్మకాయ 2 పచ్చలు వచ్చి ఎన్ని అవుతాయి? 60 నిమ్మకాయలు వచ్చింది. 60 నిమ్మకాయలకు ఒక్కొక్క నిమ్మకాయ 2 పచ్చలు 120 పచ్చలు పోసి తొక్కు పెట్టింది. ఇక నా జీవంతం ఆ తొక్కు కుండ విన్నే ఉంది. ఇది మామిడికాయ తొక్కు తినాం కాబట్టి ఆదికి వచ్చి చెప్తున్నా. ఏమైందంటే 2 రోజులు అయింది 3 రోజులు అయింది మాగినాక వేస్తున్నాం తొక్కు. నేను బరువు మనిషిని అయితే తిందామని ఆశపడుతున్నా. ఇక మా అత్త తెలిసి ఏం చేసిందంటే తొక్కకుండా తీసుకుపోయింది. దేవి నింట పెట్టింది. బయటికి వెళ్ళి తాళం వేసుకుందా. 2 రోజులు
తోటి కూడా అనేస్తలేదు. ఇక మా అక్క తల్లి గారు తూర్పు దిక్కు, వాళ్ళ అమ్మగారి ఇంటికాడ బొడ్రాళ్ళ పండుగట. తమ్ముడు వచ్చి చెప్పుకోగానే మా అత్త ఏమన్నది, ఓ కొడలు నేను దత్తను ఊళ్ళో బొడ్రాయి పండుగ, దుర్గమ్మ పండుగ, వీరప్ప పండుగ 6 తరాల కింద వాడిపోయిన ఆడపిల్ల కలిసి వస్తుందట. భర్తను మా అమ్మగారికి పోతే దేవుడికి తలసేయి వాడి బిడ్డ అన్న చేతికి ఇచ్చింది. బస్ ఎక్కుదామని బస్ స్టాండ్ కాడి సంచి పట్టుకొని పోయింది. ఇక మా అత్త అక్కడ నా జీవంతో తొక్కువింది. నేను డబ్బు నురికిన దేవుడికి తాళం తీసిన, తొక్కుకుండా మీద మూత తీసిన, తొక్కులో చేయి పెట్టిన 5 నిమ్మ పచ్చలు చేతికి అందినాయి. తొక్కు దిగనైనా తీసేయగలి తిందామంటే ధైర్యం నాకు లేదు. మా అత్త మంచిది కాదు, వచ్చరికి ఏం చెప్పాలి దేవుడా. ఏడ పెట్టిన దుగుట్లో పెట్టిన చెరుపులో పెట్టిన కుండలు పెట్టిన సొట్లు చూస్తుంది. మా అత్త గాంధరావు తావులు ఉన్నానని 5 పచ్చల తొక్కు తీసినా బొడ్డే ఎక్కున్నా. కాదది నూనె కారలేదంటావు. నూనె కారలేదమ్మా, కవర్లో పెట్టిన బొడ్డే ఎక్కున్నా. ఇక మా అత్త బస్ ఎక్కడికి బస్ కాడికి పోయిందట. ఆయల్ల తెలంగాణ బందాడ బస్సులు బంద్ అయినాయి. అమ్మో అట్లా పోయిన అత్త గంటలు మళ్ళీ డబ్బులు ఇంటికి వచ్చింది. సంచి తెచ్చింది, ఆకిట్లో 10 కింద వారేసింది. కాళ్ళు కడుక్కోలే, చేతులు కడుక్కోలే, చక్కగా మా అత్త దేవుని ఇంట్లోకే ఉరికింది. ఆ తొక్కకుండా బయటికి పట్టుకొని వచ్చింది, 10 కింద కూర్చుంది, తొక్కకుండా ముందర పెట్టుకుంది. పెద్ద బేషన్ తెచ్చింది, ఆ బేషన్లో పోసింది తొక్కంతా. బేషన్లో ఉమ్మరిచ్చి ఇక ఒక్కొక్క పచ్చ లెక్క పెడుతుంది. అత్తో 120 పచ్చలకు 5 పచ్చలు లేకపోతే 115 పచ్చలు లెక్క కొడుతున్నాయి. అత్తో నేను అర్ధగంట పోతే 5 పచ్చలు నిమ్మకాయ తొక్కు తక్కువ ఉన్నదే. అత్తో సంసారం చేసి ఆడికి ఇట్లా నిమ్మకాయ తొక్కు తక్కువ అవుతుందా అంటదే. అత్తో కింద కూర్చొని ఆడు సాధు కలుసుకుంది. ఆని సాధు కలుసుకొని అట్నే తీ విడిసింది. అత్తో ఇక నేను మా అత్త సరిగా అడిగిచ్చిన పచ్చిన పీరు కాగది, వండిన పుండాగది. ఇక ఏడుస్తున్నాగా చుట్టాలు అందరూ రానే వచ్చి ఇక రానే వచ్చి పాడే కట్టి డప్పులు కొట్టుకుంటే ఇక మా అత్తను తీసుకొని పోయి కాష్టాల గడ్డ కట్టి దింపుడు గల్ల కాడ ఫస్ట్ దించుతారు. ఫస్ట్ దించగానే నేను మా అత్త ముఖం చూడు అందరే అమ్మో సచ్చిన మాత్రం 3 చెట్లు ఒకరు పెట్టి సచ్చింది. అత్తో సచ్చిన మాత్రం మూతికి ఇట్లా పెట్టి సచ్చింది. అత్తో ఏడుచుకుంటూ దుఃఖం ఆగలే. పింఛిని 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 పింఛిన 2000 పింఛన్ వచ్చి మా అత్త పానం నిండివే పింఛిని. పింఛన్ రాకపోతే మా అత్తే తొక్కు పెట్టపో, మా అత్తే సాబో అత్తో ఏమన్నా కానీ 5 పచ్చలు నిమ్మకాయ తొక్కు నా దగ్గర నీకు ఇష్టం నేను నిల్లేదు. ఈ తొక్కు నా దగ్గర ఉంటే మా అత్త జీవి సరగం అంతదో అందరూ అని ఏడుచుకుంటూ దింపుడు గల్లం కాడ బొడ్డీకి వెళ్ళి 5 పచ్చల నిమ్మకాయ తొక్కు కవర్ తీసిన దింపుడు గల్లం కాడ మా అత్త చేతిలో పెట్టినా. ఇక నీ తొక్కు నీ చేతి కలిసి నీ జీవి సరగం ఉండాలి. అత్తో 5 నిమ్మకాయల తొక్కు అత్త చేతిలో పెట్టినప్పుడే సచ్చిన మా అత్త టక్కున లేచి కూర్చున్నట్టు టక్కున లేచి కూర్చొని ఎవరు సొమ్మని తీసినామని అంటుంది. అత్తో అత్తంటే కట్టున్నారు, తొక్కంటే గిట్ల పెట్టాలి. మీకు కూడా పెంచిళ్ళు వస్తాయి. మా అత్తలకి మీరు తొక్కు పెట్టారేమో.
నీకు మల్లపురం కుర్మకులం మొత్తం పత్తికంగల పోలు ఉడికంగల పోలు దూరణాలు ఎట్లా కట్టిందో పందిరు ఎట్లేసిరో మైకులు ఎట్లా పెట్టిందో తీర చూస్తే కట్టే చెప్తుంది కాంచాల మంది కింద ఎప్పుడైతే తమ్మికి సంధి చేసి సంధి చేసినాక ఎవరెవరు వచ్చిరురా పక్కన పట్టుకుడు మెడ బాగుంది నెత్తిలో కొప్పు ఉంది అన్ని చెడలు చిగలునే ఆయనేరా మన కన్న తండ్రి శంకరుడు అది రుద్రాక్ష పేరు త్రిశూలం పంగలకట్ట కాదు త్రిశూలము శంకరుడు గంగదేవి శంకర కవిడి దేవి పల్ల పిల్లలు గల్లవాడు పరమేశ్వరుడు గాయనే మన కన్న తండ్రి నాకే పాడైతే ఇంకెవరు వచ్చిర్రా ఓ ఆయనే మూడు ఓహో మూడు పొడుగు పట్టు చాలుంది అయితే మన వెనకడ వీరపకంలో సున్నం పట్టెలు జాదు సున్నంతో బట్టెలు కొట్టింది అవును బండలతో ఉండేది అప్పుడు గుళ్ళు జాదు సున్నం పట్టెలు కొట్టేది నిలువు పట్టెలు ఇక్కడక్కడ తెల్లది నడమ జాతి పట్టెలు ఎక్కుంది ఆయన అంటే విష్ణుదేవుడు మన చిన్ననాయన విష్ణుమూర్తి ఇంకో ఆయన ఎట్టుండ్రా మూడు తలకాయలు ఓహో మూడు తలకాయలు ఏంది మూడు తలకాయలు ఉన్నాయి ఒక బుక్కు పట్టుకుండు గాయనే మన నాయన నడిపిన ఆయన బ్రహ్మదేవుడు పుట్టిన వాళ్ళకు రాత రాసేవాడు గాయన ఇంకేవాళ్ళు వచ్చారు ఇంకా ముక్కో ఉన్నది ఆహా అది ఇంత ముచ్చాల పండుగ ముక్కుపోఉన్నది కామనే మన కన్న తల్లి పార్వతీదేవి మన అమ్మ పార్వతీదేవి ముక్కో ఉంటది పండుగ ముక్కో మన తల్లికి పార్వతీదేవి మన అమ్మానే మన అమ్మ ఇంకో రామే పట్టుకుని రాతం రాసుకుంటుంది ఓహో సీతార బుర్రలు పట్టుకొని వచ్చింది బుక్కులు పట్టుకుంది ఆమెనే సరస్వతీదేవి సందుల తల్లి చిన్నమ్మ మనకు చిన్నమ్మ బ్రహ్మదేవి భార్య సరస్వతీదేవి మన చిన్నమ్మ ఇంకో రానే మంచిగా కూర్చుంది మా యొక్క మన వరాలు ముచ్చాయిలో దానం చేస్తుంది ఓహో ఇట్లా చేయి పెడితే పైసలు పడుతున్నాయి పళ్ళు రానవాని కొట్టినట్టే పైసలు దరిద్ర ధనమంతా వేసేది దరిద్ర దేవతను పారగొట్టేది మన చిన్న తల్లి మన తల్లి లక్ష్మీదేవిరా ఏ మోకానిక బాసింగాలకి ఇట్లా కట్టిరా ఏమి మొఖాన్ని పడతలేదు ఇప్పుడేమో బాసింగాలు మిత్తమంతా రూపాయి బిల్ల కంటే ఆటాన బిల్ల సారాన బిల్లంత బాసింగాలు అయినాయి వెనుకట నా పెళ్లి వరకు కూడా తడక బాసింగాలు కంటే మొత్తం నిన్న అల్లాడే అమ్మా పెద్ద పెద్ద బాసింగాలు ఉండేది తమ్మిని ముఖం కనపడకుండా బాసింగం అన్నా గట్టిరా ఎవరన్నా గట్టిరో ఆ బాసింగ బలము నేనే ఉండి దగ్గర ఉండి తమ్మిని కడతారు నేను ఆడపిల్లనురా ఇంకేమైందిరా అయ్యో చెయ్యి దానం కట్టిదే ఉన్నాయి పచ్చ పచ్చగా ఆకులు ఉన్నాయి కడుపులు అయి ఏంటే ఇది పసుపు బెల్లం కట్టే భార్య కట్టిందిరా నాకు ఇది పసుపు కొమ్ముతోటి కట్టిండ్రు కంకణము అది అష్ట కంకణం అంటారు నొష్ట బాసింగం అష్ట కంకణం అంటారు ఇది అట్లా కట్టింది కట్టిన ఇంకేమైంది వారికి వదిలేలో కొత్త బట్టలు వేసిర్రు మంచి మంచి వేసే వేసే బట్టలు వేసుకుండు అక్క ఇంత పడి అత్తురు ఏమన్నా పసుపు తీత పెట్టిరా దాన్ని ఒళ్ళేలా పచ్చగా చెక్కలు సౌండ్ వచ్చినప్పుడు
ఓహో ఆ పసుపు ముద్దరు అయిపోయింది. ఏం చేసిండ్రా ఇక ఫోన్ రాసి నీకు ఇట్లా ఒకడు వచ్చాడు వాడు వచ్చి ఆ